వెల్కమ్ టు 95 న్యూస్. నా పేరు రాజగోపాల్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ మండలంలో దొంగల హల్చల్. జిల్లాలో 2 రోజులలో 3 ఘటనలు జరగడంతో అప్రమత్తమైన పోలీసులు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో ఘనంగా రథసప్తమి వేడుకలు. స్వర్ణరథంలో ఆలయ తిరుమాడ వీధుల్లో లక్ష్మీ సమేత నారసింహుడి ఊరేగింపు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో విషాదం. కుటుంబ సభ్యులు మోసం చేశారంటూ సెల్ఫీ వీడియో తీసి వ్యక్తి ఆత్మహత్య. ప్రకాశం జిల్లా కందుకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో బాలిక మృతి. వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువుల ఆరోపణ. డీటెయిల్స్ లోకి వెళ్తే ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ మండలంలో దొంగలు హడలెత్తిస్తున్నారు. మండల కేంద్రంలో విద్యానగర్, సాయినగర్ కాలనీలో 2 ఇళ్ల డోర్లకు డ్రిల్ వేసి ఇళ్లలో చొరబడే ప్రయత్నం చేయగా కుటుంబ సభ్యులు మేల్కోవడంతో పరారైనట్టు తెలుస్తోంది. జిల్లాలో 2-3 రోజులలో 3 ఘటనలు జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దొంగలను పట్టుకోవడం కోసం 4 బృందాలతో ఆపరేషన్ కొనసాగుతుంది. గత 2 రోజుల్లో జైనాథ్, బోధ్ మండలాలలో దొంగల ముఠా దొంగతనాలకు పాల్పడడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. జైనాథ్, బోధ్ మండలాలలో సీసీ కెమెరాలు రికార్డైన దృశ్యాలతో వారు చెడ్డీ గ్యాంగా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రథసప్తమి వేడుకల సందర్భంగా ఉదయం స్వామి అమ్మవార్లకు సూర్యప్రభ వాహన సేవపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. స్వామి అమ్మవార్లను వివిధ రకాల పుష్పాలతో అలంకరించి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కన్నుల విందుగా సేవపై విహరించారు. సాయంత్రం స్వర్ణరథంలో ఆలయ తిరుమాడ వీధుల్లో లక్ష్మీ సమేత నారసింహుణ్ణి ఊరేగించారు. सप्तभिर्वातैरुदीरिताः अमोल्लोकानभिवर्षन्ति तेषामेषा भवति। ఎప్పుడు అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో విషాదం నెలకొంది. ఆత్మహత్య సెల్ఫీ వీడియో కలకలం రేపింది. మండపేట రావులపేటలో నివాసం ఉంటున్న కోటిపల్లి వీర్రాజు తన ఆత్మహత్యకు కారణం తన సోదరుడు యేసుబాబు మరియు సోదరుడు కుమారుడు చక్రవర్తి కారణం అంటూ సెల్ఫీ వీడియో విడుదల చేసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేశవరం రైల్వే ట్రాక్ వద్ద ఆత్మహత్య చేసుకున్నాడు బాధితుడు. తనను తన అన్న, అతని కుమారుడు వ్యాపారంలో మోసం చేసి అప్లపాలు చేశారని సెల్ఫీ వీడియోలో మృతుడు వాపోయాడు. విషయం బయటికి రానివ్వకుండా కుటుంబ సభ్యులు మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేశారు. నన్ను లేటుగా వచ్చి బాకీలు, వడ్డీల గురించి ఫోన్లు చేయమనేవాడు. అకౌంట్ సెక్షన్ మొత్తం అంతా ఆడే చూసుకునేవాడు. ఎంతో జాగ్రత్త పరుడు. రూపాయి ఖర్చుకు వెనకాడేవాడు కాదని చెప్పి వాడినే చూసుకోమనేవాము.
మా అన్నయ్య చెప్పిన దాన్ని బట్టి నాకు కూడా నమ్మకం కలిగింది. అలాగే 2022 మన 12వ నెలకి ఒకసారి లెక్కలు చూసుకుందామంటే అంతకు ముందు సంవత్సరం కూడా అలాగే అడిగాను. చూద్దాంలే బాబాయ్ అన్నాడు. సర్లే బాగానే చేస్తున్నాడు కదా అనుకుని అంతా ఆడి మీద పెట్టాను. 2022 12వ నెలకు ఒకసారి చూడటం లెక్కలంటే ఇదిగో చూద్దాం అదిగో చూద్దాం అని అలాగా గడిపుకొచ్చాడు గాని లెక్కల గొడవలు తేల్చలేదు. ఆడనే మా అన్నయ్యని అడిగితే నువ్వు మీ ఇద్దరు పడండి చూసుకోని అన్నాడు. ఒకసారి పెద్ద మనిషి దగ్గర లెక్కలు చూపించుకుంటే అన్ని పొంతలు లేని లెక్కలే చెప్తున్నాడు. అక్కడ మేము 3 రూపాయలు వడ్డీకి తిప్పేది. మాకు యూనియన్ వాళ్ళు కూడా 3 లక్షల రూపాయల వడ్డీకి ఇచ్చారు. పారువాకీలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇదేంటిరా అంటే అక్కడి నుంచి తెచ్చాం ఇక్కడి నుంచి తెచ్చామని నన్ను మోసం చేసి నాకు తప్పులు లెక్కలు చూపించి నాకు అన్యాయం చేశాడు. ప్రకాశం జిల్లా కందుకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా 6 ఏళ్ల బాలిక మృతి చెందినట్టు బంధువులు ఆరోపిస్తున్నారు. పొన్నలూరు మండలం బాలివిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన నల్లపు పుష్ప అనే బాలికకు జ్వరం కారణంగా బాలిక తల్లిదండ్రులు కందుకూరు ఏరియా వైద్యశాలలో చేర్పించారు. రాత్రి నుంచి ఒక సెలైన్ తప్ప ఎలాంటి మందులు వాడలేదని బంధువులు ఆరోపిస్తున్నారు. బాలిక మృతి చెందింది. అయితే ఈ ఘటనకు వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నా పేరు నారాయణ, మాది బాలిరెడ్డిపాలెము. అమ్మాయికి మేనమామ అవుతాను. అమ్మాయి పేరు పుష్పకి. అమ్మాయికి బాగాలేకపోతే నేను హాస్పిటల్ తీసుకొచ్చాను. ఒక 10-10:30 మధ్యలో తీసుకొచ్చాను. ఆ అమ్మాయికి వాంటింగ్ చేసుకొచ్చి బాగా నీరసంగా ఉంటుంది. ఆ అమ్మాయి నిన్న ఒక 4 గంటలకు ఆ మధ్యలో వెళ్ళి సెలాన్ బట్ట కూడా కట్టారంట. ఇంక అప్పటి నుంచి ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ కానీ ఏమి కానీ అసలు ఆ అమ్మాయికి బీపీ చెకప్లో ఏం చేయలేదు సార్. ఈ రకంగా ఆ అమ్మాయికి పరిస్థితి బాగాలేక చనిపోయింది. ఏ హాస్పిటల్ తీసుకొచ్చారు? గవర్నమెంట్ హాస్పిటల్ సార్. ఏ ఊరు? బాలిరెడ్డిపాలెం, కందుకూరు హాస్పిటల్. ఇప్పుడు ఏం జరిగింది? రాత్రి 4:30-5 గంటలకు ఒళ్ళంతా చల్లబడిపోయి ఈ రకంగా జ్వరం వచ్చేసిందని చెప్పి వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి నీకు పైన చూసి చనిపోయింది. ఇప్పుడు డాక్టర్లు ఏమంటారు? వాళ్ళు ఏమంటున్నారంటే మీ నిర్లక్ష్యం మా మీద దాన్ని తప్పుగా చేస్తారు. వాళ్ళంటే ఫస్ట్ మేము తీసుకొచ్చిన కానీ అసలు వాళ్ళ రెస్పాన్స్ లేదు, ఏమి లేదు, ఏం చూడను కూడా చూడలేదు. మా చెల్లి చేస్తుంది వచ్చిన కాడి నుంచి ఒకే ఒక బాటిల్ మాత్రం కట్టారన్న, ఇంకేం కట్టలేదన్న. వాళ్ళు వచ్చి దగ్గరికి రాలేదు, అసలు వాళ్ళు ఏమి రాను కూడా రాలేదు. డాక్టర్లు ఎవరు నర్సమ్మ ఒక్కతే ఉన్నారని చెప్పి మా చెల్లి. ఇప్పుడు ఏమంటారు వాళ్ళు ఏమంటున్నారు, మీరేనో అంత చేసింది, మీరు ఎక్కడెక్కడ చూపించుకొని వచ్చి లాస్ట్కి తీసుకొచ్చారు, అది చేశారు ఇది చేశారు అని చెప్పి మామూలు చెప్తారు. ఇప్పుడు అమ్మాయి పోస్ట్ మార్టం చేస్తారన్నా తీసుకెళ్ళమంటున్నారు? పోస్ట్ మార్టం చేస్తామంటున్నారు. మనం గట్టిగా కూర్చుంటే మాకు ఏంది అసలు ఏం జరిగింది మాకు న్యాయం చేయమని చెప్తే పోస్ట్ మార్టం చేస్తాం. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం కొలమానపల్లి పంచాయతీ దిగువ కల్లాడు గ్రామ రెవెన్యూ పొలాలను ప్రమాదవశాత్తు ప్రవేశించిన దుప్పిపై కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. దీనిని గమనించిన దిగువ కల్లాడు గ్రామస్తులు కుక్కల బారి నుండి దుప్పిని సంరక్షించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని దుప్పిని తిరిగి అటవీ ప్రాంతంలో వదిలే సమయంలో గుండె వేగం పెరిగి దుప్పి మృతి చెందినట్టు అటవీ అధికారులు తెలిపారు. అనంతరం అటవీ శాఖ కార్యాలయం దగ్గర వెటర్నరీ ఇన్స్పెక్టర్ డైరెక్టర్ మోహన్ రాజ్ కుమార్ దుప్పికి పోస్టుమార్టం చేసి అటవీ శాఖ అధికారుల సమక్షంలో ఖననం చేశారు.
అనంతపురం జిల్లాలో టీడీపీ లీడర్స్ జేసీ బ్రదర్స్ పై వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు తన అన్నను చంపించారని, తాను కక్ష తీర్చుకోవాలంటే గంట సమయం కూడా పట్టదంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. వాళ్ళ ఇంటికే వెళ్లిన వాడిని బెడ్రూమ్కు పోలేనా అని అన్నారు. అయితే తనది అలాంటి సంస్కృతి కాదని చెప్పుకొచ్చారు. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నియోజకవర్గ పరిధిలో పెద్దవాడులూరు గ్రామంలో పాదయాత్ర చేపట్టారు. అయితే ఈ పాదయాత్రలో కొన్ని కరపత్రాలు కలగాలం సృష్టించాయి. నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఏం చేశాడో చెప్పాలంటూ ఆ కరపత్రాలలో డిమాండ్ చేశారు. అయితే ఈ కరపత్రాలపై కేతిరెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. వీటిని జేసీ ప్రభాకర్ రెడ్డి పంచారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరు వచ్చి చర్చకు రమ్మను, ఎవరన్నా కానీ మాట్లాడాలా. నేను మీ ఇంటికి వచ్చా, ఈరోజు నేను ధైర్యంగా అడుగుతాంట ప్రతి ఇంటికి పోయి, మేము మా ప్రభుత్వం వచ్చినాక నవరత్నాల్లో భాగంగా గ్రామంలో ఉండేటువంటి ఏదో స్కీమ్ కుండా ప్రతి ఇంటికి లబ్ధి చెందినారు. నేను ధైర్యంగా చెప్తా, వచ్చి వాళ్ళ అన్నదమ్ములను ప్రతి గ్రామంలో కానీ ప్రతి ఇంటికి ఓటు హక్కు అడిగే హక్కు కూడా వాళ్ళు కోల్పోయినారు. మేము 30 సంవత్సరాల్లో మీ ఇంటికి చేసినా అని చెప్పమను. లేకపోతే ఎవరన్నా తెల్ల షర్ట్ వేసుకొని పోతే ఏమిరా రోజు 5 లక్షల వరకు ఇచ్చింటే అప్పుడు గుడ్డలు ఇప్పుడు పట్టించుకున్నావా అని చెప్తాడు. ఇలాంటి విధవులు మనకు నాయకుల, ఇలాంటి విధవులను మనం పోషించినాము ఇన్నాళ్ళు. ఈరోజు చెప్తున్నాడు సూర్నాడి సీతంరెడ్డి సర్వారెడ్డికి మార్కెట్ యాడ్ ఇవ్వకుండా హరినాథ్ రెడ్డికి మార్కెట్ యాడ్ ఇచ్చినాడు, ఎంత డబ్బులు ఇప్పించుకున్నాడో అని. సరే, హరినాథ్ రెడ్డితో నేను డబ్బులు ఇప్పించుకున్నానో లేదో మీ గ్రామంలో ఉండేవాళ్ళకి, మీ మండలంలో ఉండే వాళ్ళకి అందరికీ తెలుసు. ఈ లీడర్లు అంతా ప్రపోజ్ చేసింటేనే నేను హరినాథ్ రెడ్డికి ఆ రోజు మార్కెట్ యాడ్ ఇచ్చిన. మాట చెప్పిన ప్రకారము 2 సంవత్సరాలు అయిన తర్వాత హరినాథ్ రెడ్డికి ఇస్తా అని చెప్పిన మాట చెప్పిన ప్రకారం ఇస్తా. నేనేమో ఒప్పందాలు చేసే వాళ్ళకు కూలీకోర్లకు వేసేవాళ్ళు. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మా అన్నను చంపితే నీకు మార్కెట్ యాడ్ ఇస్తా అని చెప్పి మార్కెట్ యాడ్ ఇచ్చి మా అన్నను హత్య చేయించినాడు. ఇలాంటి నీచమైన సంస్కృతి నాకు లేదు. ఈ రోజు కూడా నేను సభాముఖంగా ఈ కాన్ఫరెన్స్ తరపున నేను చెప్తాను, నేను కక్ష తీర్చుకోవాలనుకుంటే గంట పట్టదు. నేను అతని ఇంట్లోకే పోయినని, అతని బెడ్రూమ్ లేకపోలేనని ఎవరు కూడా కనుకోవద్దు. ఈరోజు నేను అధికారంలో ఉండాలని మాట్లాడలే. రేపు పొద్దున ఎప్పుడైనా ఇంకా 30 సంవత్సరాలు అధికారం లేకపోయినా అతను కారు కూతలు కూస్తే చెప్పు తీసుకొని కొడతా, చేతితో కూడా కొట్టాను, ఇంటికి పోయే కొడతా. అందరూ ఏమనుకుంటారంటే బజార్లో ఒంటరిగా ఉంటేనో ఎక్కడన్నా ఉంటేనో కాపు కాసి కొడతారు. నేను అట్లా కాపు కాసి కొట్టను. సమయం చూసి ఎప్పుడు ఇద్దరు అన్నదమ్ములు ఉన్నప్పుడే పోయి మెట్టుతో కొట్టి బయట. నీ కార్యకర్తలు అందరూ కూడా లైవ్ చూస్తుంటారు, ఒకసారి గమనించమను. నిన్ను ఎంత మంది కాపాడుతారో కాపాడమను. నేను ఛాలెంజ్ ఇస్తా, ఏదైతే నేను చేయకూడదు అనుకుంటానో నువ్వు ఆ చేసే పరిస్థితికి నువ్వు తీసుకొస్తావు. ఆ పరిస్థితికి వచ్చిన రోజు నువ్వు తాడిపత్రి కాన్స్టిట్యున్సీ వదిలిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ రోజు ప్రజా ఆదరణ చూసి, గ్రామాలలో స్వాగతం పలికేది చూసి నువ్వు ఈ రోజు బాధపడుతున్నావు. 30 ఏళ్లలో ఎన్ని గ్రామాలలో హత్యలు కార్పణ్యాలు చేసి రాజకీయ లబ్ధి కోసమే ఎన్ని గ్రామాలలో పెట్టావు. అబ్బేచర్ల భాస్కర్ రెడ్డి నీకు 30 సంవత్సరాలు ఎలక్షన్లు చేసినాడు. ఒక్కసారి కాదు, ఒక్కసారి సింగిల్ విండో పదవికి రాజీనామా చేయలేదని దారుణంగా హత్య చేయించినావు సింగిల్ విండో ఆఫీస్లోనే. ఏదయ్యా నీ సంస్కృతి? ఈ మండలంలో చాలా మంది కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి నీ అలవాట్లు ఎట్లున్నా ఏమున్నా కూడా నీ అమ్మడి నడిచినారు. అయినా కూడా నీకు ఒక్క రోజు ఓటు వేయకపోయినా వాడి మీద కక్ష సాధిస్తావు. ఈ రోజు కూడా చెప్తాను నేను, మీ అన్నదమ్ములు నైజం మార్చుకోకపోతే ఇదే పరిస్థితి తోడవుతుంది. ఏమయ్యా తాడిపత్రిలో మటకా నడుపుతాంట, మటకా నడిపేళ్లతో నువ్వు డబ్బులు తీసుకుంటూ పోలీసులు రైడ్ చేస్తే పోలీస్ జీపులు సైతం పగలగొట్టి కాల్చి స్టేషన్లకు బీగాలేసిన ఘనత కూడా మీకే ఉంది. ఆ రోజేమో మీరు ఏం చేస్తానే ఏం చెందుతానే పోలీస్ అధికారులు చూసి చూడనట్లున్నారు. అంటే ఆ రోజు మీ మీద కేసులు కూడా పెట్టా, అన్ని పెండింగ్ ఎఫ్ఐఆర్లు పెట్టుకున్నారు. నువ్వు ఇంతమంది మీద కేసులు పెట్టి సతాయిస్తాండవే,
నీ మీద ప్రభునంద ఆశ్రమంలో నువ్వు కూర్చొని కుర్చీ వేసుకొని ఆశ్రాలు కల్పించి బండ్లు కల్పించి ఎంతోమంది ప్రజలను నాశనం చేసినావు. అలాంటి వ్యక్తి ఈరోజు నీ మీద కేసులు పెడితే నువ్వు బాధపడుతుండవు. నువ్వు దోపిడీలు చేస్తుంటే కేసులు పెడితే బాధపడుతుండవు. ఎందుకయ్యా? నువ్వు 7:30 కనుక బాపనోళ్ళ మాన్యం అది. తెలంగాణ డీజీపీ కార్యాలయం ముందు ఉద్రిక్తత నెలకొంది. డీజీపీ కార్యాలయం గేటు లోపలకు బీజేవైఎం నేతలు దూసుకుపోయారు. ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులతో కలిసి డీజీపీ కార్యాలయం గేటులోకి వెళ్లి నిరసన తెలిపారు. వారిని పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. పలువురు మహిళా అభ్యర్థులు కూడా డీజీపీ కార్యాలయంకు చేరుకున్నారు. ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీ ఫేజ్ 1 సభ్యులు గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతా శోభన్ రెడ్డి మరియు బీఆర్ఎస్ కార్మిక విభాగ అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డిని తార్నాకలోని తమ క్యాంపు కార్యాలయంలో కలిసి బోర్ మోటార్ బిల్లుల చెల్లింపు విషయమై వినతి పత్రం అందజేయడం జరిగింది. మల్లాపూర్ 5వ డివిజన్ జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీ ఫేజ్ 1లో ప్రభుత్వం పవర్ బోర్లను వేయించడం జరిగింది. అట్టి బోర్లకు మీటర్లు లేవు కావాలని కమిటీ తరఫున మీటర్లు వేయించడం జరిగింది. వాటి కరెంటు బిల్లులను పూర్తిగా చెల్లించారు. కాలనీని జీహెచ్ఎంసీలో కలిపిన అనంతరం పవర్ బిల్కు సంబంధించిన చెల్లింపులను జీహెచ్ఎంసీ చెల్లించడం లేదు. అటు బిల్లులను పూర్తిగా జీహెచ్ఎంసీ చెల్లించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని విన్నవించుకున్నారు. డిప్యూటీ మేయర్ స్పందిస్తూ త్వరలోనే కాలనీకి వచ్చి సమీక్ష నిర్వహించి అధికారులతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. అయితే తర్వాత దీన్ని ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి మేడంకి లెటర్ పెట్టుకున్నాం. తర్వాత కరోనా టైంలో ఒక 1 ఇయర్ బిల్లు రాలేదు. కరోనా లాక్డౌన్ ఇచ్చిన తర్వాత మాకు బిల్లు వచ్చింది. 1 లక్ష రూపాయలు ఫైన్ వచ్చింది సార్. ఒక్కొక్క బోర్కి 1 లక్ష రూపాయలు ఫైన్ వచ్చింది సార్. అది మేము ఏదో చెప్పబడి కొంతమంది ఉండకపోయినా వాళ్ళ రెంట్లో ఇది చేసుకొని మేము ఉండడం అమౌంట్ చేసుకొని కరోనా తర్వాత కూడా మన రెండోసారి లాస్ట్ ఇయర్ 5 లక్షలు వేయాలని చెప్పి ఏఈ గారు మాట్లాడారు. ఇక్కడ మళ్ళీ ఏఈ గారు ఎవరు మీరు కట్టేసుకొని మీకు మాఫీ అయిపోతుంది అన్న అట్లా అని చెప్పి వచ్చిన బిల్లు మొత్తం మీరు కట్టేనే మీకు మాఫీ చేస్తాం అన్నట్టు వాళ్ళు మాట్లాడారు. మా ఖాళీ ఇచ్చినప్పుడు ఖాళీలో ఒక రైట్ చేస్తారు. వాటర్ ఖాళీ దూరం కట్టిస్తారు.
మొత్తం ఏడవ చేసినప్పుడు నాలుగు కోట్లు మేము 16 బ్లాక్ 16 ఇల్లు సార్ 56 అయితే తర్వాత దీన్ని ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి మేడంకి లెటర్ పెట్టుకున్నాం. తర్వాత మా కరోనా టైంలో ఒక 1 ఇయర్ బిల్లు రాలేదు. కరోనా లాక్డౌన్ ఇచ్చిన తర్వాత మాకు బిల్లు వచ్చింది. 1 లక్ష రూపాయలు ఫైన్ వచ్చింది సార్. సో ఒక్కొక్క బోర్కి 1 లక్ష రూపాయలు ఫైన్ వచ్చింది సార్. అది మేము ఏదో చెప్పబడి కొంతమంది ఉండకపోయినా వాళ్ళ రెంట్లో ఇది చేసుకొని మేము ఉన్నాను అమౌంట్ చేసుకొని కరోనా తర్వాత కూడా మన రెండోసారి లాస్ట్ ఇయర్ 5 లక్షలు వేయాలని చెప్పి ఏఈ గారు మాట్లాడారు. మళ్ళీ ఏఈ గారు ఏమన్నా మీరు కట్టేసుకొని మీకు మాఫీ అయిపోతుందండి. అట్లా అని చెప్పి వచ్చిన బిల్లు మొత్తం మీరు కట్టేనే మీకు మాఫీ చేస్తాం అన్నట్టు వాళ్ళు వైసీపీకి ప్రత్యామ్నాయ ప్రభుత్వం రావాలని, అది టీడీపీ అవుతుందనే భ్రమలు వద్దని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ అన్నారు. ఏపీ రాష్ట్ర ప్రజలు వైసీపీని గెలిపించి తప్పు చేశారని, ఆ తప్పుడు నిర్ణయం వల్లే రాష్ట్రానికి ఈ పరిస్థితి వచ్చిందని అన్నారు. వైసీపీ టీడీపీని ఓడించడమే తమ లక్ష్యమని, ఆ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఉంటుందని స్పష్టం చేశారు. బీజేపీ జనసేన కలిసే ముందుకు వెళ్తాయని, వారసత్వ రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకమని చెప్పారు. వైజాగ్ ఇన్ఫోకస్ అంశంపై పార్లమెంట్ సమావేశాల్లో మాట్లాడతానని జీవీఎల్ పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. మొన్న భీమవరంలో 3 రోజుల క్రితం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఈ ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో మా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఆంధ్ర బీజేపీ బాధ్యతలు చూసేటువంటి ఇన్ఛార్జ్ అయినటువంటి మురళీధరన్ గారు, సహ ఇన్ఛార్జ్ అయినటువంటి సునీల్ దేవ్ధర్ గారు, సంఘటన పరంగా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సంఘటన జాతీయ జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ శివప్రకాష్ జీ గారు, ఇటువంటి హేమాహేమీలంతా ఆ సమావేశానికి అటెండ్ అయ్యారు. అందులో 2 కేంద్ర మంత్రులు కూడా అటెండ్ అయ్యారు. మురళీధరన్ గారు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా, అలాగే విదేశాంగ సహాయ మంత్రిగా ఉంటూ పార్టీ వ్యవహారాలు చూస్తున్నారు. రాష్ట్ర కార్యవర్గ మరొక కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి కూడా అటెండ్ అయ్యారు. సో ఇంత పెద్ద హేమాహేమీలంతా భారతీయ జనతా పార్టీ నాయకులు ఇక్కడికి వచ్చి మాట్లాడి ఒక స్పష్టమైన విధానాన్ని భారతీయ జనతా పార్టీ తెలియజేయటం జరిగింది. రాష్ట్ర కార్యవర్గం కూడా కేంద్ర కార్యవర్గ సమావేశాలు జరిగిన వారం రోజుల లోపే, దాదాపు వారం రోజుల్లో నిర్వహించి కేంద్ర పార్టీ భారతీయ జనతా పార్టీ ఆలోచనలను స్పష్టంగా తెలియజేయటం జరిగింది. దానిలో ఏం చెప్పడం జరిగింది? మీడియా సమక్షంలో మురళీధరన్ గారి మాట్లాడిన మాటలు విన్నారు. నవ్యాంధ్ర నిర్మాణం తర్వాత 2014 తర్వాత ఆంధ్రప్రదేశ్లో సరైన పరిపాలన లేని కారణంగా, అవినీతిమయమైనటువంటి కుటుంబమయ పాలన ఉన్నందువల్ల, స్వార్థపూరిత రాజకీయాలు పరిపాలన ఉన్న కారణంగా గత 8.5 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రజలు విపరీతంగా నష్టపోయారు. గత 3.5 సంవత్సరాల్లో అధికారంలో ఉన్నటువంటి వైసీపీ అధోగతి పాలన అందిస్తే, చేసిన వాగ్దానాల్ని పూర్తిగా విస్మరిస్తే, రాష్ట్ర అభివృద్ధిని పూర్తిగా పట్టించుకోకపోతే, ఒక ప్రత్యామ్నాయంగా వచ్చిన వైసీపీ టీడీపీని కాదని ప్రజలు వారు చేసినటువంటి తప్పుడు విధానాలకి వారికి ఒక దారుణమైనటువంటి ఎన్నికల ఫలితాన్ని ఇవ్వడం జరిగింది, ఓడించడం జరిగింది. మరి వైసీపీ ఎలగబెట్టింది ఏంటంటే ఏమీ లేదు. సో కాబట్టి 2 పార్టీలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని పట్టి పీడిస్తున్నాయి. ఈ రెండు పార్టీలకి ప్రత్యామ్నాయంగా కొత్త వ్యవస్థ నిర్మాణం అయితేనే అది భారతీయ జనతా పార్టీతోనే సాధ్యం అవుతుంది. అటువంటి ప్రత్యామ్నాయ వ్యవస్థలో భారతీయ జనతా పార్టీ కూటమిలో కానీ భాగస్వామిగా కానీ ఉంటే కానీ అది సాధ్యం కాదు అని అంత స్పష్టమైనటువంటి మా వాదనని తెలియచేస్తే,
మళ్ళీ కొంతమంది తమకు అనుగుణంగా ఏదో భ్రమలు కలిగించేసి ఏదో రాజకీయ పార్టీకి మేలు చేద్దామనేటువంటి ఒక కుట్రపూరిత వాతావరణం కనిపించింది. సమావేశం పూర్తయిందో లేదో, అందరి కలిసి నిర్ణయం తీసుకున్నారా, ఇది సమిష్టి నిర్ణయం. సమిష్టి నిర్ణయం అంటే మరి జో బైడెన్ వచ్చి తీసుకోవాలా, యూకే ప్రైమ్ మినిస్టర్ వచ్చి చెప్పాలా, ఆంధ్రప్రదేశ్ బీజేపీ నిర్ణయం ఏంటి అన్నది జాతీయ భారతీయ జనతా పార్టీ నిర్ణయిస్తుంది. కానీ మీ పార్టీ నాయకులు హైదరాబాద్లో కూర్చొని నిర్ణయిస్తారా? కాదు కదా. మరి ఎందుకు ఈ భ్రమ రాజకీయాలు? ఎవరిని కాపాడాలని, కూలిపోయే ఏ వ్యవస్థల్ని నిలబెట్టాలని చేస్తున్నారు అని సోషల్ మీడియాలో విస్తృతంగా జరిగిన ప్రచారాన్ని నేను ఖండిస్తున్నాను. మేము ఎట్టి పరిస్థితుల్లో వైసీపీని ఓడించడం మా లక్ష్యం. కానీ వైసీపీతో పాటు టీడీపీని కూడా ఓడించాలి. ఎందుకంటే అప్పుడే ఈ రాష్ట్రం బాగుపడేది. ప్రత్యామ్నాయ ప్రభుత్వం వస్తేనే ఈ రాష్ట్రంలో ప్రజలకు మంచి జరుగుతుంది అన్నది మా స్పష్టమైనటువంటి ఆలోచన విధానం. అదే చెప్తున్నాం. మొన్న రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో చెప్పిన విధానం ఇదే కేంద్ర బీజేపీ విధానం, ఇదే కేంద్ర జాతీయ అధ్యక్షుడి విధానం, ఇదే దేశ ప్రధాని ఆలోచన. ఇక్కడేమి రాష్ట్ర బీజేపీలో కార్యవర్గంలో ఒక చర్చ, కేంద్రంలో ఇంకో చర్చ ఉండదు. ఇక్కడ అమాయకులు ఎవరు లేరు కాబట్టి భ్రమ పెట్టేటువంటి పని చేయబాకండి. రెండవది, మీరు ఇంకా పొత్తులోనే ఉన్నారా? మేము ఖచ్చితంగా పొత్తులోనే ఉన్నామన్న విషయం గతంలో చెప్పాం, ఇప్పుడు చెప్పాం. మాతో పొత్తులో ఉన్న పార్టీ వారి నాయకులు చెప్తున్నారు మేము కలిసే ఉన్నామని, కలిసే ఉంటామని. కానీ ఎవరెవరికో అనుమానాలు, ఎవరెవరో ఇటువంటి అనుమాన బీజాలు నాటనేటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. ఇవి సఫలీకృతం కావు. ఖచ్చితంగా మేమున్న కూటమిలో కొనసాగుతాం. బీజేపీ, జనసేన కలిసి ముందుకు వెళ్తాయని మరొకసారి మీ అందరికీ తెలియచేయటం జరుగుతోంది. ఈ రాష్ట్రంలో కుటుంబ పాలన మేము చెప్పాం కదా, వైసీపీ టీడీపీ రెండు కుటుంబ పార్టీలు అనేది సినిమా డైలాగ్ ఉంది. ఒక అక్క ఒక బావ అన్నట్టుగా, ఒక అన్న ఒక చెల్లి, ఒక తండ్రి కొడుకు, ఒక తండ్రి కొడుకు కూతురు పక్క రాష్ట్రంలో, ఇంకో మేనల్లుడు. ఇది తప్పితే రాజకీయాలు లేవా? పాదయాత్ర చేస్తున్నారు, ఎవరు ఏ పార్టీ నాయకులైనా ఎవరైనా చేయొచ్చు. కానీ వారసత్వ రాజకీయాలకి, మీ పార్టీలో వారసత్వ రాజకీయాలే కొనసాగుతాయన్న దానికి ఇంతకంటే వేరే ప్రూఫ్ ఏం అవసరం లేదు కదా. ఇక తండ్రి తర్వాత తనయుడే ఇదేదో ఆస్తులు పంచిపెట్టినట్టు, వ్యాపారాలు రాసిపెట్టినట్టు రాజకీయాలు కూడా మీరు వారసత్వంగా ఇస్తున్నారు. ఇదే భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తోంది సిద్ధాంతపరంగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ మండలంలో దొంగల హల్చల్. జిల్లాలో 2 రోజులలో 3 ఘటనలు జరగడంతో అప్రమత్తమైన పోలీసులు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో ఘనంగా రథసప్తమి వేడుకలు. స్వర్ణరథంలో ఆలయ తిరుమాడ వీధుల్లో లక్ష్మీ సమేత నారసింహుడి ఊరేగింపు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో విషాదం. కుటుంబ సభ్యులు మోసం చేశారంటూ సెల్ఫీ వీడియో తీసి వ్యక్తి ఆత్మహత్య. ప్రకాశం జిల్లా కందుకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో బాలిక మృతి. వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువుల ఆరోపణ. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు 95 న్యూస్.